అందరికీ నమస్కారం. లక్ష్మీ నారాయణ యోగం దీని గురించి వినే ఉంటారు. లక్ష్మీ నారాయణ యోగం ఉన్న వాళ్ళకి మరి జూలై నెలలో 2 సార్లు ఉంది. సో ఈ మాసంలో ఎవరికి ఏ రాశుల వాళ్ళకి మంచి జరగబోతుంది, ఏ రాశుల వాళ్ళకి విపరీతమైనటువంటి అదృష్టాన్ని ఇవ్వబోతుంది, మనం ఈ లక్ష్మీనారాయణ యోగం గురించి తెలుసుకుందాం. వేద జ్యోతిషంలో రాశి చక్రము గ్రహాల కూటమిలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తూ ఉంటారు. చాలా సార్లు ఒకే రాశిలో గ్రహ సంచారము అనేక అరుదైన కలయికల్ని రాజయోగాన్ని సృష్టిస్తూ ఉంటుంది. దీని కారణంగా మేషం నుండి మీనం వరకు 12 రాశుల మీద కూడా చాలా శుభ ప్రభావం చూపుతుంది అనమాట. అయితే జ్యోతిశాస్త్ర లెక్కల ప్రకారము జూలై నెలలో లక్ష్మీ నారాయణ యోగము 2 సార్లు ఏర్పడుతోంది. మరి గ్రహాల రాజకుమారుడు అయినటువంటి బుధుడు జూన్ 29 నుండి కర్కాటకంలో ఉన్నాడు. జూలై 19 వరకు కూడా ఈ రాశిలోనే ఉంటాడు. అదే సమయంలో జూలై 7, 2024 నుండి సంపదనిచ్చేటువంటి శుక్రుడు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మరి కర్కాటక రాశిలో బుధుడు శుక్రుడు కలవడం వలన మనము లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది అంటాం. దృక్పంచాంగం ప్రకారము జూలై 19లో బుధుడు తన రాశిని 2వసారి మార్చుకుంటాడు. జూలై 19 నుండి సింహరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత జూలై 31న శుక్రుడు కూడా సింహరాశిలో ప్రవేశిస్తాడు. దీనివల్ల కర్కాటకము సింహరాశుల్లో బుధుడు శుక్రుడి కలయిక వలన లక్ష్మీనారాయణ యోగము జూలై నెలలో 2 సార్లు ఏర్పడుతుంది. ఈ అరుదైన కలయిక కొన్ని రాశి చక్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఐశ్వర్యము, సంతోషము, సౌభాగ్యము పెరుగుతాయి. మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ డబ్బు ధాన్యాల నిల్వ నిండుగా ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణ యోగము ఏ రాశుల వాళ్ళకి మేలు చేస్తుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థిక లాభాలు, బలమైనటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది మీ జీవన శైలిని కూడా ప్రభావితం చేస్తుంది. సుఖాలు, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతారు. వైవాహిక జీవితంలో కూడా సంతోషం నెలకొంటుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా అనువైన సమయం అని చెప్పొచ్చు. మరి సింహరాశి వారికి చూస్తే, సింహరాశి వారికి జూలైలో లక్ష్మీనారాయణ ఏర్పడడం వలన మనకి వ్యాపారంలో విస్తరణ అనేది ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వస్తుంది. కోర్టు కేసుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు, నూతన ఉద్యోగం అయితేనేమి ఉద్యోగంలో ఉన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిత్వ వికాసం మెరుగుపడుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు అనమాట. అంటే మీ సర్కిల్లో మీరు చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. సమాజంలో ప్రశంసలు పొందుతారు. సంపదలు, ఆస్తులు పెరిగేటువంటి అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. సుఖాలు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మరి వృశ్చిక రాశి వారికి చూస్తే జూలై నెలలో లక్ష్మీనారాయణ యోగము శుభ ప్రభావాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారి కళలన్నీ కూడా నెరవేరుస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. ఆకస్మికంగా ధన లాభం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. ఈ సమయంలో మీ ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరు ఉపశమనం పొందుతారు. మరి ఈ రాశుల వాళ్ళు ఎవరైతే కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి శుభాలు జరగడానికి లక్ష్మీనారాయణ యోగంలో అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫలాలు పొందండి. అలాగే మరింత శుభ ఫలితాలు పొందడానికి చంద్రుడికి, శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. మీరు గనక మహాలక్ష్మి హోమాన్ని, అది కూడా సామూహికంగా జరుగుతున్నటువంటి మహాలక్ష్మి హోమాన్ని గనక మీరు జరుపుకుంటే, అంటే ఒక్కో దగ్గర 54, 21, 108 కూడా ఒకేసారి దగ్గర జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి సందర్భంలో గనక మీరు హోమాన్ని పెడితే, లేదా దాంట్లో పాలు పంచుకోగలిగితే విశేషమైనటువంటి, అంటే మీరు ఎంతో కాలంగా ఆగి ఉన్న పనులు ఇంటెన్స్ ఎక్కువ ఒకేసారి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ పరిహారాన్ని పాటించి మరింత శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే.